రాజ్యం అమెరికా మరోసారి భారత్పై వాణిజ్యపరమైన ఒత్తిడి పెంచేందుకు సిద్ధమైంది. బలవంతపు శ్రమ, వెట్టి చాకిరీ ద్వారా ఉత్పత్తి అవుతున్న వస్తువుల దిగుమతులను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ భారత్ సహా 54 దేశాలపై ఏకంగా 12.5% అదనపు టారిఫ్ విధించాలని అమెరికా ప్రతిపాదించింది. భారత్తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై ఢిల్లీలో చర్చలు జరుగుతున్న తరుణంలోనే ట్రంప్ సర్కార్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిపై స్పెషల్ స్టోరీ. ట్రంప్ హయాంలో అమెరికా అనుసరిస్తున్న దూకుడు వాణిజ్య విధానాలు భారత ఎగుమతిదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఒక వివాదాస్పద ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. భారతదేశంలో ఫోర్స్డ్ లేబర్ వినియోగం జరుగుతోందని, అలాంటి శ్రమతో తయారైన వస్తువుల దిగుమతులను నిరోధించడంలో భారత్, చైనాలు విఫలమయ్యాయని అమెరికా ఆరోపిస్తోంది. ఈ సాకుతో భారత ఎగుమతులపై 12.5% భారీ టారిఫ్ విధించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే అమెరికా అధికారులు ప్రస్తుతం భారత్లోనే ఉండి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందంతో వాణిజ్య ఒప్పంద ఫ్రేమ్వర్క్ పై తుది విడత చర్చలు జరుపుతున్నారు. ఒప్పందం కొలిక్కి వస్తున్న తరుణంలో అమెరికా ఈ మెలిక పెట్టడంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అమెరికా చేస్తున్న ఆరోపణలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పూర్తిగా తోసిపుచ్చింది. ఇవన్నీ నిరాధారమైనవని, అంతర్జాతీయ నిబంధనలకు లోబడే భారత్ వ్యవహరిస్తోందని స్పష్టం చేసింది. అమెరికాతో ద్వైపాక్షిక చర్చలు కొనసాగుతున్నాయని, భారతదేశ ప్రయోజనాలకు భంగం కలగకుండా తగిన నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మరి ఈ వాణిజ్య యుద్ధం ఎటు దారి తీస్తుందో చూడాలి.